మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనను. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఉపమానాన్ని చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు అని చెప్తారు. చాలా ఉపమానాలు చెప్తూ ఆ ఉపమానాలన్నింటిలో కూడా ఆయన ఏం చెప్తాడంటే పరలోక రాజ్యం ఎటువంటిది, పరలోక రాజ్యము ఎంత శ్రేష్టమైంది, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎంత శ్రేష్టంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటారు. మీరు 13వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి కూడా మీరు చదివినట్లయితే చాలా ఉపమానాలు ఆయన చెప్తాడు. చూడండి 31వ అధ్యాయం 31వ వచనం కూడా చదివితే 31వ వచనం కూడా ఆయన మరి ఒక ఉపమానము వార్త చెప్పను పరలోక రాజ్యం. ఇక్కడ మనం చూస్తే మరలా దేనికోసం చెప్తున్నాడు ఆయన? పరలోక రాజ్యం. నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటన చేసినప్పుడు ఆయన సువార్త ప్రకటన చేయడమే దేంతో స్టార్ట్ చేశాడు? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే చెప్పాడు. ఆయన కూడా సువార్త ఎలా ప్రారంభించాడంటే పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఎందుకంటే పరలోక రాజ్యం ఉన్నదన్న విషయం అంతకు ముందున్న భక్తులకు ఎవరు కూడా తెలియదు. పరలోక రాజ్యం ఉందన్న సంగతి అంతకు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా పరలోక రాజ్యం ఉందన్న సంగతి కొంతమందికి తెలుసు. ఎవరికి తెలుసు అంటే దేవునితో సహవాసం చేసిన భక్తులకి తెలుసు తప్ప దేవునితో సహవాసం లేనటువంటి భక్తులకి పరలోక రాజ్యం ఉండదన్న సంగతి తెలియదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఒక రాజ్యము సిద్ధపరచబడి ఉంది, ఆ రాజ్యంలో మనం అందరం కూడా ప్రవేశించాలి అని ఆయన ఏం చేశాడంటే లోకంలో నుండి చాలామందిని ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరమంటే ఆయన కొరకు ప్రత్యేకించబడిన జనాంగం. ఇప్పుడు మనం ఎందుకు వస్తున్నాం? ప్రత్యేకించబడిన జనాంగం ఉన్నట్టు మనం ఇక్కడ ఎందుకు వస్తున్నాం? టైంపాస్ చేయడానికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నాం? ఇప్పుడు అందరూ ఎందుకు వస్తున్నారు? దేవుని చర్చికి ఎందుకు వస్తున్నాం? మన ఫైనల్ డెస్టినీ ఏమై ఉండాలి? దేవుని మందిరానికి వస్తున్నప్పుడు పరలోక రాజ్యానికి చేరాలి. ఇప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళినా నీ ఫైనల్ డెస్టినీ ఈ పరలోక రాజ్యం కాకపోతే అంటే ఆ తర్వాత మనం చేసినంత కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఇప్పుడు చాలామంది పిహెచ్డీలు చేస్తారు. ఎన్ని పిహెచ్డీలు చేసినా ఫైనల్గా వాడు జాబ్ చేయకపోతే చూసిన వాళ్ళు ఏమంటారు? వీడు ఎందుకు చదవడం వీడికే తెలియదు అంటారు. అవునా కదా? వీడెందుకు చదవడం వీడికే తెలియదు. అలాగే పరలోక రాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు ఈ పరలోక రాజ్యం గురించి ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు పరలోక రాజ్యం ఉందని తెలియచెప్పడానికి ఈ లోకానికి వచ్చి ప్రజలందరినీ కూడా రక్షించి ఆ రాజ్యంలో తీసుకెళ్ళాలని ఆయనకు ఉద్దేశమైంది. అయితే ఈ భూమి మీద ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు పరలోక రాజ్యకి ఇంపార్టెన్స్ ఎప్పటికప్పుడు ప్రజలతో చెప్తూనే ఉండేవారు. ఆయన ఏ ఉపమానం చెప్పినా కానీ ఇలాగ ఏ యొక్క మాట చెప్పినా కానీ ఉపమాన రూపంలోనే చెప్తుండేవారు. చాలాసార్లు శిష్యులు కూడా ప్రశ్నిస్తుండేవారు, నువ్వు ఎందుకు ఉపమాన రూపంలో వాక్యం చెప్తావు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అడుగుతుండేవారు. అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా ఇవి జ్ఞానవంతులకు మరుగు చేయబడినవి కాబట్టి సామాన్యులకు అర్థం కావాలనే విషయంతో ఈ యొక్క విషయాలని కూడా నేను తెలియజేస్తున్నానని ఆయన చెప్పడానికి మనము పరిశీలన చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఆయన చాలా ఎగ్జాంపుల్ చెప్తుంటాడు, పరలోక రాజ్యం గురించి చాలా ఎగ్జాంపుల్ చెప్తుంటాడు. అక్కడ చాలా ఉపమానాలు చెప్తారు. చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి మాట 31వ వచనం మనం చదివితే ఒక విత్తనం గురించి చెప్తాడు. ఆ కూర విత్తనం అది ఏమని చెప్తాడు? అది ఆవగింజ గురించి అయినా చెప్తాడు. ఆ తర్వాత ఇంకా మన క్రిందకు చూస్తే చూడండి 37 నుంచి మనం చదివితే అక్కడ ఒక తోట గురించి చెప్తాడు. అక్కడ విత్తనాలు విత్తి ఒక తోట గురించి చెప్తాడు. విత్తనాలు విత్తి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడంటే గురుగులు విత్తి వెళ్ళిపోతాడు. విత్తనాలు గురుగులు కూడా కలిపి ఎదుగుతుంటాయి. అప్పుడు వ్యవసాయకుడు గమనిస్తాడు. వ్యవసాయకుడు గమనించి అంటాడు, వాటిని కట్ చేసి ప్రక్కన పెడదామంటే అలా కాదని చెప్పేసి ఇది అంతా వేరియేషన్ అంతా కూడా ఆయన చెప్తూ చివరికి మాత్రం ఫైనల్ సబ్జెక్ట్ మాత్రం ఎక్కడ తీసుకొస్తాడు? పరలోక రాజ్యం దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఇంకా 44వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తే ఆ యొక్క వెర్సెస్ అన్ని కూడా ఆయన దేనికోసం చెప్తాడంటే పరలోక రాజ్యము.
ఆయన ఇంకా కొన్ని దినాల్లో చనిపోతాడనగా, ఆయన ఇంకా కొన్ని దినాల్లో సిలువ మరణానికి అప్పగించబడతాడనగా ఇవన్నీ విషయాలు కూడా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం చదివినటువంటి అంశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఇప్పుడు ఇందాక మనం చదివినటువంటి మాట మరొక మారు మనం చదువుదాం. 13వ అధ్యాయము చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న ఒక వర్తకుని పోలి ఉంది. ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం గురించి చెప్తూ, ఆ పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే ఒక వర్తకుడు అంటే ఇది ఒక వర్తకుని సూచిస్తుంది. పరలోక రాజ్యం ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థానంగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూస్తే పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న ఒక వర్తకుని పోలింది. పరలోకము ఈక్వాలిటీ ఎవరట? ఒక వర్తకుడు, ఒక బిజినెస్ మ్యాన్. వర్తకుడు అంటే ఇది తెలుగు పదం, మనకి తెలుగు పదం రాదన్నమాట. వర్తకం అంటే ఏంటి? వ్యాపారం. వర్తకం అంటే వ్యాపారం. మనకు బిజినెస్ అంటే తెలుసు కానీ మనకు వర్తకం అంటే తెలీదు. టీ అంటే తెలుసు, టీని తెలుగులో ఏమంటారు? టీని ఏమంటారు? ఉదయకాల సమయంలో తాగే పానీయం. అదనమాట. అంటే మన తెలుగు మాట్లాడాలంటే ప్రాస. ఇప్పుడు పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉందట? ఒక వర్తకుని పోలి ఉంది. ఈ వర్తకుడట మంచి ముత్యాలను కొనవెదుగుతున్నాడట. అంటే ముత్యాలు చాలా ఉంటాయి, కానీ అందులో మంచి ముత్యాలు కొనవెదుగుతున్నాడట. చాలాసార్లు మనం చూస్తుంటాం, కనబడేదల్లా కూడా ఏం కాదట? ముత్యం కాదు. కనబడేదంతా కూడా ముత్యము కాదు. కానీ ఈ వర్తకుడు మాత్రం ముత్యాలు కొనడానికి వెళ్తున్నాడట. అది కూడా ఎటువంటి ముత్యం అట? మంచి ముత్యం. అంటే మంచి ముత్యాలు చాలా రేరుగా ఉంటాయి. అసలు ముత్యాన్ని ఎందుకు కొనవెదుగుతున్నాడు? అందులోనూ మంచి ముత్యాన్ని ఎందుకు కొనవెదుగుతున్నాడు అని మనం చూస్తున్నాడు. ముత్యం ఎలా తయారవుద్ది? ముత్యం ఎలా తయారవుతుంది? ఆల్చెప్పలో. అదే ఆల్చెప్పలు ఎలా తయారవుతుంది? సముద్రంలో. ఒక స్టోరీ మనం వింటాం. స్టోరీని మనం ఏంటంటే అది ఆ స్టోరీని మనం రియల్ అనుకుంటాం. వర్షం పడుతున్నప్పుడు ఆల్చెప్ప పైకి వచ్చేద్ది, నోరు ఆవలిస్తుంది, అది మింగేసి లోపలికి వెళ్ళిపోద్ది, ఆ వాటర్ ఏమో ఏమైపోద్ది. ఇది పురాణం. ఇది నేను అదే అంటున్నా. పురాణం వేరు, హిస్టరీ వేరు. ఒకడు ఊహించి చెప్పేది పురాణం. నీకు నచ్చిన స్టోరీ నచ్చినట్టుగా చెప్పేది ఎవడనే చెప్తాడు. కానీ హిస్టరీ అన్నది నువ్వు ప్రూఫ్ చూపించాలన్నమాట. హిస్టరీ అన్నది ఏంటి? నీవు ప్రూఫ్, ఇదిగో ఇది జరిగిందని చేసి చూపించాలి. షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు అని ఎవడనే చెప్పవచ్చు. ఎవడ చెప్పగలంటే కట్టించాడని అక్కడ ప్రూఫ్ ఉంది కాబట్టి షాజహాన్ కట్టించాడని ప్రతి వాడు కూడా నమ్ముతాడు. షాజహాన్ లేకపోయినా కట్టించాడని నమ్మడానికి ప్రూఫ్ ఉంది కాబట్టి అది నమ్ముతారు. మంచి ముత్యం అనడానికి అక్కడ కారణం ఏంటి? ముత్యం ఎలా తయారవుద్ది అని మనం పరిశీలన చేసినప్పుడు మొన్న మాకు ఒక షో అయిందనమాట. జ్యువెల్స్ ఆఫ్ ఎమిరేట్స్ అంటారు దాన్ని. ఈ జ్యువెల్స్ ఆఫ్ ఎమిరేట్స్ షోలో అక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా ఆ షోలో పెడుతుంటారు. ఇంచుమించు స్టార్టింగ్ ప్రైసెస్ చాలా ఉంటాయి. అప్పుడు కొత్తగా ఒక బిజినెస్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ యూనిట్ స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా, బిజినెస్ పీపుల్స్ అందరినీ కూడా పిలుస్తారు కాన్ఫరెన్స్కి. ఆ కాన్ఫరెన్స్కి పిలిచినప్పుడు మేము కూడా అటెండ్ అవుతుంటాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి పిలిచినప్పుడు నేను వెళ్ళి ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాను. అది ప్యాల్ షో అనమాట. ఆ ప్యాల్ షో అయినప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను అందులో పార్టిసిపేట్ చేశాను. కానీ నాకు నెక్స్ట్ డే వెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఉన్నా కానీ నా వర్క్ని బట్టి నేను అందులో చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, ఈ సబ్జెక్ట్ నేను చదువుతున్నప్పుడు, ఈ వాక్యం ఆకర్షించినప్పుడు, అయ్యో అనవసరంగా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంది కదా అనుకున్నాను అనమాట. అప్పుడు చూస్తే ఒక కాన్ఫరెన్స్ జరిగింది. రాజు ఒకసారి అందరికి ఫొటోస్ పెట్టను, అదే ఒకసారి ఫోటో. ఈ కాన్ఫరెన్స్లో ఏంటంటే వారు ఈ యొక్క ముత్యాల గురించి రీసెర్చ్ చేసే ఒక కంపెనీ అనమాట. అది ముత్యాల గురించి రీసెర్చ్ చేసే ఒక కంపెనీ. ఆ
అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి కంపెనీ అనమాట. దాన్ని జిఐ అంటారు. అది యుఎస్లో ఉంటుంది అనమాట. వారి పని ఏంటంటే మంచి ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి, ఏది శ్రేష్టమైంది, ఏది ప్రసిద్ధిగాంచింది అనే విషయాలన్నీ కూడా దాంట్లో వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ముత్యం యొక్క ప్రాసెసింగ్ మనం ఆ యొక్క ఎలా జరుగుతుంది, అసలు ముత్యం ఎలా వస్తుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకసారి ఓపెన్ అవట్లేదా? సరే, ముత్యం ఎలా ఎలా ముత్యం ఎలాగా తయారవుతుంది ఒకసారి మనం చూద్దాం. అసలు మంచి ముత్యం ఎలా తయారవుతుంది? చాలాసార్లు చాలామంది ముత్యాల దండలు వేసుకుంటారు. ఆ ముత్యాల దండలు ప్రతి చోట చాలాసార్లు దొరుకుతుంటే కొన్ని మాత్రము చాలా చోట్ల దొరికే రీతిగా మనము ఉండం. అక్కడ వారు జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ఒక ఆర్నమెంట్ చూపించారు. ఆర్నమెంట్ చూపించి ఒకసారి జూమ్ చేయరాజు, ఒకసారి అక్కడికి వెళ్ళా, స్క్రీన్ దగ్గరికి వెళ్ళు, పై స్క్రీన్ దగ్గరికి కాదు ఆ స్క్రీన్ డౌన్ చేయి, స్క్రోల్ డౌన్ చేయి, డౌన్ చేయరా జాన్, పైన స్టేజ్ స్క్రీన్ ఇదన్నమాట. అంటే ఇతను యుఎస్, మీకు తెలియాలని చెప్తున్నాను అనమాట. యుఎస్ ఈ జిఐ అన్నది ప్రపంచంలో ఎవడైనా మంచి ముత్యం కావాలనుకుంటే వీళ్ళ రీసెర్చర్స్ అనమాట. ఇతనేమో యుఎస్కి సంబంధించిన వాడు, ఈమెమో మన ఇండియాకి సంబంధించింది, ఈయనేమో బహ్రెయిన్, ఈమెమో కువైట్ ఎక్కడ సంబంధించింది అనమాట. వాళ్ళు కాన్ఫరెన్స్ చేశారనమాట. ఆ కాన్ఫరెన్స్లో వారి ఇంపార్టెన్స్ అంతా కూడా తెలియజేశారు. అంటే ఒక జ్యూయల్, ఒక శ్రేష్టమైనటువంటి వస్తువు ఎలా వస్తుందని తెలియజేశారనమాట. అంటే ఈ యొక్క మంచి ముత్యము అని మనం చూస్తే, సర్వసాధారణంగా మనం చూస్తే ముత్యానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి, అసలు ముత్యం ఎందుకు అంత శ్రేష్టమైనదిగా ఎంచబడ్డది అని మనం చూసినట్లయితే ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీరు ఎక్కువగా లేడీస్ ఇష్టపడుతుంటారు కాబట్టి, చాలామంది ముత్యాలు చూసి ఉంటారు కాబట్టి, ముత్యంకి ఉన్నటువంటి క్యారెక్టర్స్ మీ దగ్గర నుంచే చూద్దాం. ముత్యానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? ముత్యానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? వైట్గా ఉంటుంది. మంచి సత్యం చెప్పింది సౌజన్య. ముత్యం తెల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ముత్యం మెరుస్తుంది. ఇంకా చెప్పండి, మీకు తెలియదా ముత్యాలు? ఎప్పుడు చూడలేదు ముత్యాలండో? ముత్యం అంటారు కదా, అర్థం ఏంటి? చాలాసార్లు మనం ఎక్కడ మిస్ అవుతుంటాం, లాజిక్ మనం మిస్ అవుతుంటాం. మన దగ్గరే మనం చూస్తాం కానీ ఎందుకు ఇంత రేటు, దానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనే విషయాలు మనం ఎప్పుడు కూడా పట్టించుకోం. ఈవెన్ నేను కూడా ఎప్పుడు చాలాసార్లు వాక్యం చదవను కానీ దీన్ని నేను చెప్పాలనుకునే వరకు కూడా దాని మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకు దేవుడు మంచి ముత్యం అని ఇంత మంచి దానికి క్యాప్షన్ ఇచ్చాడని చెప్పి దాన్ని స్టడీ చేయాలనుకున్నప్పుడు, దట్టు ఒక 15 days ముందు నేను ఇది అటెండ్ అయినప్పుడు దాని ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. ముత్యానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? ఒకటి తెల్లగా ఉంటుంది అన్నారు, ఒకటేమో మెరుస్తుంది అన్నారు, ఇంకొకటి బైబిల్ గ్రంథంలో నుంచి జాన్ ఒకసారి మంచి ముత్యానికి ఉన్నటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్, కొన్ని క్యారెక్టర్స్ మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైంది. జ్ఞానమట ముత్యము కన్నా శ్రేష్టమైంది. దట్ మీన్స్ ముత్యము ఈక్వల్ టు, నాకు తెలుసు మీరు జ్ఞానం అంటారండి, శ్రేష్టమైంది. ముత్యం ఏంటట? ముత్యం చాలా శ్రేష్టమైంది. అందుకే ముత్యానికి అంత విలువ దేవుడు ఇచ్చాడు. దానికంటే శ్రేష్టమైనది ఏంటట? జ్ఞానం. ముత్యం కంటే శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తే 20వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదాం. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలుగునిచ్చరించి పెదవులు అమూల్యమైన సొత్తు. ముత్యమట అమూల్యమైందట. ముత్యము అమూల్యమైంది. అమూల్యమైందంటే చాలా శ్రేష్టమైంది, అన్నిట్లో కూడా ఒక ప్రత్యేకమైనది. అమూల్యం అంటే చాలా పరిపూర్ణమైంది, చాలా పరిశుద్ధమైంది అని అర్థం. మనం ఇంకా చూస్తే 31వ అధ్యాయం 10వ వచనం, ఇది మనందరికి కూడా తెలుసు. గుణవతైన భార్య దొరుకుట. తెగ నవ్వేసుకున్నారు మీకోసం వచ్చేసరికి. గుణవతైన భార్య దొరుకుట
అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. అంటే ముత్యము అమూల్యమైంది, అమూల్యము పవిత్రమైంది. ఈ ముత్యం పవిత్రమైంది, ముత్యము పరిశుద్ధమైంది. అంటే సంథింగ్ స్పెషల్ అనమాట. ముత్యంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఒక ముత్యములో ఎంత క్యారెక్టర్ ఉంటే వర్తకుడు ఏ ముత్యాన్ని వెతుకుతున్నాడట? దాంట్లో మరలా మంచి ముత్యాన్ని వెతుకుతున్నాడట. ముత్యానికి ఎంత క్యారెక్టర్ ఉంటే ఆ ముత్యాల్లో మరలా దేన్ని వెతుకుతున్నాడట వర్తకుడు? అమూల్యమైన మంచి ముత్యమును వెతుకుతున్నాడట. అంటే అందుకే మంచి ముత్యాలు ఉన్నాయి, చెడ్డ ముత్యాలు ఉన్నాయి, కానీ అన్నీ ఒకేలా ఉంటాయట. అది మంచి ముత్యము చెడ్డ ముత్యం ఎలా తెలుస్తుంది అంటే నేను ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినప్పుడు నాకు తెలిసింది. ఏదైనా ఒక ముత్యము సరైనదా శ్రేష్టమైందా కాదా అని మనకు తెలియాలంటే సర్వసాధారణంగా ముత్యం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? ముత్యం అంటే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అసలు? మీ యొక్క ఒపీనియన్లో చెప్పండి. సర్వసాధారణంగా ఒక ముత్యం ఎంత రేటు ఉంటుంది అనుకుంటున్నారు? మాస్టర్ ఎప్పుడన్నా అనుకున్నారా, ఊహించారు ఎప్పుడన్నా ఒక ముత్యం ఎందుకంత దీనికి మనం చాలా లైట్గా తీసుకుంటాం ముత్యం అని? ఆ ముత్యం ఎంత రేటు ఉంటుంది ఎవరైనా ఎప్పుడన్నా చెప్పగలరా? ఒక ముత్యం ఒక మినిమం ఒక $100. ఒక ముత్యం ఎంత? ఒక $100. ఒక సామాన్యమైన ముత్యం. నేను ఒక స్టోరీ చదువుతున్నప్పుడు నాకు అది గుర్తులేదు కానీ ఒక పాయింట్ నేను నోట్ చేశాను. అది ఒక 2014 అన్నట. 2014లో 53 పేల్స్ ఉన్నటువంటి ఒక హారాన్ని 53 పేల్స్ ఉన్నటువంటి ఒక హారాన్ని వేలంలో పెడతానట. $2.9 మిలియన్ కొనుక్కున్నారట. ఎన్ని డాలర్లకి? $2.9 మిలియన్. అంటే $2.9 మిలియన్ డివైడెడ్ బై 59 పేల్స్ అని కొడితే ఎన్ని డాలర్స్ విలువ, దాన్ని బట్టి మనము చూడొచ్చు. ఇప్పుడు వర్తకుడు కొనాలనుకుంటే ఎటువంటి ముత్యాన్ని కొంటాడో తెలుసా? దేన్ని పడితే దాన్ని కొండట. దేన్ని కొంటాడట? మంచి ముత్యాన్ని కొంటాడట. మంచి ముత్యాన్ని కొనాలంటే చాలా వెచ్చించాలి. మంచి ముత్యాన్ని కొనాలంటే చాలా వెచ్చించాలి. iPhone 17 Pro ఉంటుంది, చైనా వెర్షన్ కూడా ఉంటుంది. iPhone 17 వెర్షన్ ఒరిజినల్ వెర్షన్ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, చైనా వెర్షను చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియదు, నేను దుబాయ్ వచ్చినప్పుడు ఒక సిమిలర్గా ఈ ఫోన్కి ఇంకొక సిమిలర్ ఫోను చైనా వాడు ఒక ఫోన్ దింపేస్తుండేవాడు, డ్రాగన్ మార్ట్లో కొనేవారు. మేము ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం కావాలంటే ఇంటి దగ్గర వాళ్ళు అడిగేవారు, ఒక ఫోన్ చైనా ఫోన్ తీసుకురానివారు. ఆ చైనా ఫోన్లో టీవీ కూడా వచ్చేసేది అనమాట. అప్పుడు ఆ టీవీ కూడా వచ్చేసే ఫోన్లు అడిగేవారు. అంటే ఒక ఒరిజినల్ ఫోన్కి సిమిలర్గా ఒక డూప్లికేట్ ఫోను ఉండేది. అది చూడడానికి అలా ఉంటుంది కానీ అది ఒరిజినల్ అని ఎంత మాత్రం కూడా చెప్పలేం. ముత్యాలు చాలా రకాలుగా ఉంటాయి కానీ ముత్యాల్లో మంచి ముత్యం ఉంటుందట. అసలు ముత్యం తయారయ్యే ప్రక్రియను మనం పరిశీలన చేసినట్లయితే ఈ ముత్యం తయారయ్యే ప్రక్రియను మనం చూస్తే ఈ యొక్క ఓస్టర్, ఈ యొక్క ఆల్చెప్ప లేదంటే శంఖం అంటారు కదా, ఆ శంఖం ఆల్చెప్ప. ఈ ఆల్చెప్ప సముద్ర గర్భంలో ఉన్నప్పుడు ఆ సముద్ర గర్భంలో తన నివాసంలో తను ఉంటుందట. తన నివాసంలో తను ఉన్నప్పుడు ఏం జరుగుతుంటుందంటే ఒక ఇసుక రేణువు ఆ ఆల్చెప్పలోకి ప్రవేశిస్తుందట. ఒక ఇసుక రేణువు ఆల్చెప్పలో ప్రవేశిస్తుంది. ఆల్చెప్పలో ప్రవేశించినప్పుడు ఇది ఏదైనా సరే, ఈ యొక్క ఆల్చెప్పు కానీ లేదంటే ఆ శంఖం కానీ ఏదైనా సరే ఒక పరాన్నజీవి తనది కానిదటువంటి అపవిత్రమైనది ఏదైనా తన లోపలికి వెళ్తున్నాడు, దాన్ని భరించలేదట. ఆ జీవి భరించలేదు. భరించలేక ఏం చేస్తుందట, దాంట్లో దూరినటువంటి పదార్థాన్ని ఎలాగైనా సరే దాంట్లో ఇనుముడింప చేసుకోవాలి. ఏం చేస్తుందట, దాన్ని కవర్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి ఒక ద్రవాన్ని, నక్రి అనమైనటువంటి ఒక ద్రవాన్ని వైట్ కలర్లో రిలీజ్ చేస్తుందట. వైట్ కలర్లో రిలీజ్ చేసి అది మింగిల్ అయ్యే వరకు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే దాంట్లో ఉన్నటువంటి ద్రవాన్ని అది రిలీజ్ చేస్తుండి ఆ యొక్క దాంట్లో ప్రవేశించినటువంటి ఆ యొక్క కణమంతా కూడా కప్పించబడే వరకు కూడా ఏం చేస్తుంటుందంటే అది పదార్థాన్ని పొరలుగా రిలీజ్ చేస్తుంటుంది. పొరలుగా రిలీజ్ చేసిన తర్వాత అది ఒక ద్రవంగా తయారైన తర్వాత ఈ యొక్క ముత్యంగా తయారయ్యే ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క ముత్యం రావడానికి ప్రక్రియ తప్ప ఆల్చిప్ప పైకి వెళ్ళి వర్షం చినుకు పట్టుకెళ్ళి లోపలికి వెళ్ళింది ఇది కాదు. అది కథ అన్నమాట. ఎవడో ఊహించి చెప్పిన కథ. అందుకే వాక్యం అంటది ఏది పడితే చెప్తే అది వాక్యం అవదు కానీ ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ వరం ద్వారా చెప్పబడితేనే ప్రవచనం అనబడుతుంది. ఏ మాట అయినా సరే అది ఎప్పుడు స్థిరపరచబడుతుంది అంటే దాని యొక్క నిజ స్వరూపాలు
నిజాలు తెలుసుకున్నప్పుడు ఆ మాట స్థిరపరచబడుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ఒక జీవి తనలో ఉన్నటువంటి అపవిత్రత, అంటే తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి తనది కానటువంటి ఒక ప్రదేశం, తనది కానటువంటి ఒక చిన్న మలినం, ఈవెన్ ఒక ఇసుక రేణువు కూడా అన్నాడు. ఒక ఇసుక రేణువ చెత్త అంతా వదిలేయండి, అది ఎక్కడ ఉంటుంది? మరలా ఇసుకలోనే ఉంటుంది. అది నివాసం చేసేది ఎక్కడ? ఇసుకలోనే నివాసం చేస్తుంది. కానీ ఇసుకలో నివాసం చేసినా కానీ ఆ ఇసుక రేణువు ఒక్కటి దాంట్లో ప్రవేశించినా కూడా అది ఏం చేస్తుందట? సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని వెళ్ళబొచ్చలేదట. దాంట్లో ఉన్నటువంటి ద్రవాన్ని వెళ్ళబొచ్చి ఈ యొక్క అపవిత్రమైన దాంట్లో నుంచి మరలా ఏం చేస్తుందట? ఏదైతే అపవిత్రంగా ఫీల్ అవుతుందో, ఏదైతే అది మరి కంజెస్టెడ్గా ఫీల్ అవుతుందో దాన్ని ఏం చేస్తుంది? దాంట్లో ఉన్నటువంటి పదార్థం ద్వారా దాన్ని అంతా కూడా ఏం చేస్తుందట? ఒక శ్రేష్టమైన పదార్థంగా మార్చేస్తుంది. ఇంచుమించు అందుకే నేను విన్నది చెప్తున్నాను. ఈ డైవర్స్ సముద్రంలో దూకి మంచి ముత్యాలు కనుగొనేవారట. ఎస్పెషల్లీ ఇక యూఏఈ ప్రాంతంలో, యూఏఈ, అబుదాబి, రాసల్ ఖైమా, నెక్స్ట్ ఈ యొక్క అబుదాబి ప్రాంతాల్లో ఎక్కువ పెల్స్ ప్లేసెస్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన ఆ రోజు నేను చెప్పినట్టు సబ్జెక్ట్, నాకు గుర్తున్న సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈ యొక్క రాసల్ ఖైమా ప్రాంతాలు ఎక్కువగా దొరుకుతుండేట. వారు ఒక మంచి ముత్యాన్ని కనుగొనడానికట సముద్రం లోపలికి వెళ్ళి సముద్రం లోపల దిగి మంచి ముత్యాన్ని కనుగొనడానికి 9 నిమిషాల వరకు కూడా ఊపిరి పీల్చుకోకుండా 9 నిమిషాల లోపల ఎతికేవారట. ఎన్ని నిమిషాలు? 8 నుంచి 9 నిమిషాలట ఊపిరి బెగబట్టుకుని మంచి ముత్యాన్ని వెతకడానికి 8 నుంచి 9 నిమిషాలు సముద్రంలో డ్రైవ్ చేసి నెతికితేనట కొన్నిసార్లు చాలామంది సంవత్సరానికి 70-80 మంది చచ్చిపోయేవారట. సంవత్సరానికి ఒక 70-80 మంది చచ్చిపోయేవారట ఇక మంచి ముత్యాల వేటలో. అంటే మంచి ముత్యాలు కనుక్కోవడం అంటే అంత కష్టతరం. ఇప్పుడు ఈ యొక్క వస్తువుని మనం చూసినట్లయితే, ఈ యొక్క జీవిని మనం చూసినట్లయితే, సముద్రంలో నివసించే జీవి అయినప్పటికీ, సముద్రంలో ఇసుకలో నివసించే జీవి అయినప్పటికీ, ఒక ఇసుక రేణువు దాంట్లో ప్రవేశిస్తే అంత అపవిత్రంగా ఫీల్ అయ్యే ఈ జంతువు ఏం చేస్తుందంటే, అపవిత్రత అయినటువంటి దానిని ఏం చేస్తుంది? ఒక మలినమైనటువంటి ప్రదేశాన్ని ఏం చేస్తుందంటే ఒక అమూల్యమైన వస్తువుగా మార్చేస్తుంది. అమూల్యమైన వస్తువుగా మార్చడమే కాకుండా అది అనేక మందికి పనికొచ్చే రీతిగా దాన్ని చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు మంచి ముత్యాన్ని దేనితో పోల్చాడంటే ఒక విశ్వాసంతో పోల్చాడు. యేసుక్రీస్తు వారు వర్తకుడైతే పరలోక రాజ్యం పరలోకం అయితే, పరలోకంలో ఉండే వర్తకుడు పరలోక రాజ్యానికి చేర్చే వర్తకుడు యేసుక్రీస్తు వారు అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనికోసం చూస్తున్నారట? మంచి ముత్యం చూస్తున్నారట. ముత్యం ఎలా వచ్చిందంటే, ముత్యం స్టార్టింగే అది ఒక ఉన్నతమైన స్థానంలో నుండి లేదంటే ఒక పరిశుద్ధమైన స్థానంలో నుండి వచ్చేసిందంటే అసలు ముత్యం తయారవడానికి బేస్ ఏంటి? అసలు ముత్యం తయారవడానికి బేస్ ఏంటి? ముత్యం ఎలా తయారైందంటే ఆ జీవులో ప్రవేశించినటువంటి ఒక అపవిత్రమైన ప్రదేశం, ఆ జీవులో ప్రవేశించినటువంటి ఒక అపవిత్రమైన ప్రాంతం అంతా కూడా ఆ జీవి దేనిగా మార్చిందంటే, దేనిగా మార్చింది? మంచి ముత్యంగా మార్చింది. ఒకవేళ ఈ యొక్క అపవిత్రమైనది కానీ ఆ జీవులకు ప్రవేశించకపోతే ఈరోజు ముత్యము ఉండుండేది కాదు. ఆ జీవులకు ఆ వస్తువు కానీ ప్రవేశించకపోతే ఆ జీవి ద్వారా ఆ యొక్క మంచి ముత్యం పుట్టి ఉండేది కాదు. కాబట్టి విశ్వాసలేని వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు గుర్తెరగాల్సింది ఏంటంటే, మంచి ముత్యాలు ఎలాగైతే సముద్రంలో దొరుకుతుంటాయో ఆ ముత్యము ఒక ఆల్చిప్పలో ఎలాగైతే ఒక ప్రక్రియ ప్రకారం కొనసాగుతుంటుందో మనం కూడా ఈ లోకమనే సముద్రంలో ఉంటాం. మనం కూడా ఈ లోకమనే సముద్రంలో నివాసం చేస్తుంటాం. చాలాసార్లు చాలామంది అంటుంటారు, నేను వాళ్ళతో సహవాసం చేయను, నేను వీళ్ళతో సహవాసం చేయను, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాగని చెప్పేసి చాలాసార్లు మనం ఏం చేస్తుంటే పక్క వాళ్ళని ఎప్పుడు కూడా టార్గెట్ చేసి వారిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడడానికి మనం ట్రై చేస్తుంటాం. చూడండి, కొంతమంది నేను చాలాసార్లు చెప్తుంటాను, కొంతమంది కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలు ఎలా ఉంటుందంటే, ఆ సంఘాలకు వెళ్ళేవారు ఎలా ఉంటారు? ఆ సంఘానికి వెళ్ళేవారంతా కూడా డాక్టర్స్ అయి ఉండాలి, లేదంటే ఇంజనీర్స్ అయి ఉండాలి. నాతో పాటు ఒక సహోదరుడు నివాసం చేస్తుండేవాడు, డానియల్ అని చెప్పేసి. అక్కడ హైదరాబాద్లో ఉంటుండేవాడు అనమాట. ఐటీ కంపెనీలో అక్కడ జాబ్ చేస్తూ తర్వాత ఇక్కడికి వచ్చి స్కూల్లో జాబ్ చేసాడు. మీ అందరు కూడా తెలుసు, ఇక్కడ 4-5 సంవత్సరాలు నాతో ఉన్నాడు. ఆ తమ్ముడు చెప్పాడనమాట, అన్న ఆ చర్చిలోకి వెళ్తానా, అక్కడ ఆ చర్చిలో అందరూ కూడా ట్యాక్స్ ఆఫీసర్స్ లేదంటే డాక్టర్స్, అందరూ కూడా ఇంజనీర్స్. అంటే సామాన్యమైన వారు అక్కడ కనిపించరు.
ఇప్పుడు మనం చూస్తే చాలాసార్లు మన యొక్క థియరీ ఎలా ఉంటుందంటే, పక్కవారిని చూసి పక్కవారిని మనం టార్గెట్ చేయడానికి, పక్కవారిని చూసి మనం వాళ్ళలాగా వీళ్ళలాగని చెప్పడానికి మనం ట్రై చేస్తుంటాం తప్ప, మన ప్రవర్తన ద్వారా వారిని మనం మార్చగలిగామా అని మనం ఎప్పుడు కూడా మనం అనుకోం. ఇప్పుడు చూడండి, అపవిత్రమైనటువంటి ఆ వస్తువు, అది అపవిత్రమైనదని అది అక్కడతో వదిలేయకుండా, అపవిత్రమైన ఆ వస్తువును ఈ జీవి ఏం చేసిందట? ఈ జీవి ఏం చేస్తుంది? ఈ జీవి ఎలా చేసింది? అనేక మందికి ఉపయోగకరంగాను, ఒక మంచి వర్తకుడు వెతికే ఒక మంచి ముత్యంగా మార్చింది. ఒక విశ్వాస చేయాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసం ఉన్నటువంటి నీవు, క్రీస్తులోనికి రక్షణ పొందిన నీవు, నీ పక్కోడు చెడిపోతే నాకెందుకని దులుపుకోవడం కాదు, నీ పక్కోడు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు నాకెందుకని అనుకోవడం కాదు. నీవు నేను చేసింది ఏంటి తెలుసా? నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుని మార్గంలో సక్రమంగా నడవని వారిని ఏ మార్గంలోనే తీసుకురావాలి? దేవుని మార్గంలో సక్రమంగా తీసుకొచ్చే మార్గంలోనికి మనము తీసుకుని రావాలి. మనం నడిచే వారిని, పాత సామెత ఉంటుంది, చెడపొక్కురా చెడు. మన పాలసీ అంతా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎదుటి వారిని మనం చెడుపుతుంటాం, ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనము కామెంట్ చేసే స్థితిలోనికి మనము ఉంటుంటాం. ఈ ఒక విశ్వాసి పరిపూర్ణమైన రక్షణార్థమైన అనుభవానికి చేరడం అంటే ఒక సామాన్య విషయం కాదు. అందుకని ఒక మంచి ముత్యం తయారవ్వాలంటే అది రాత్రి అయ్యే ప్రాసెస్ కాదు. నేను స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు ఆల్చెప్పు పైకి వెళ్ళి వర్షాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చి కక్కేసినంత ఈజీ కాదు. ఒక మంచి ముత్యం తయారవడానికి ఇంచుమించు 1 నుంచి 3 సంవత్సరాలు పడుతుందట. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఈ నెక్టర్ అనబడేటువంటి పదార్థం ఒకసారి విడుదల చేసి అదంతా కూడా మరలా ద్రవీవించే వరకు కూడా మరలా విడుదల చేసి అలా ఒక ముత్యం సేపుకి వచ్చే వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంత టైం పడుతుందట? 1 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. రాత్రి ముత్యము తయారవదు. రాత్రే తయారైందంటే అది చైనా సరుకు అనమాట. ఏ సరుకు? అది చైనా సరుకు. ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్. నీకు ఆర్టిఫిషియల్ కావాలంటే గుట్టలుగా దొరుకుతాయి. మనకి డ్రాగన్ మాటి కావాలంటే బోల్డ్ దొరుకుతాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించిన రకరకాల ముత్యాలు ఆర్టిఫిషియల్గా బోల్డ్ మనకి దొరుకుతుంటాయి. మీ స్త్రీలైన వరకు బాగా తెలుస్తుంటుంది. ఏ ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళినా దొరుకుతాయి. ఏ ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళినా దొరుకుతాయి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంటి దగ్గరకు వచ్చే బొక్క వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. ఏ ముత్యాలు అయ్యి? ఎవడ పడితే వాడు అమ్మే ముత్యాలు. మంచి ముత్యాలు మాత్రం ఎలా ఉంటాయట? ఎక్కడ పడితే అక్కడ దొరకవట. ఎక్కడ పడితే అక్కడ ఇంటింటికి రావు మంచి ముత్యాలు. ఇంటింటికి రావు. మంచి ముత్యాలు బళ్ళు మీద తీసుకొచ్చి అమ్మరు. మంచి ముత్యం కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మంచి ముత్యం కావాలంటే ఏం చేయాలి? వెతుక్కుంటూ వెళ్ళాలి. మంచి ముత్యం కావాలంటే ఏం చేయాలి? వెతుక్కుంటూ వెళ్ళాలి. అక్కడ వ్యాపారస్తుడు ఏం చేస్తున్నాడు చూడండి, 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలేని మంచి ముత్యాలను కొనడానికి వెతకాలట. మంచి ముత్యాలను కొనడానికి వెతకాలి. అది ఎక్కడ పడితే అక్కడ దొరికే ముత్యం కాదు. అది ఎక్కడ పడితే అక్కడ లభ్యమయ్యే ముత్యము కాదు. చాలా రకాల ముత్యాలు ఉంటాయి. అవి మంచి ముత్యాలని మనం అనుకుంటాం, కానీ పరీక్షలో మంచి ముత్యాలని తేలవు అన్నమాట. ఈ యొక్క జిఐఏ ఆ టెస్ట్లో ఒక ముత్యం మంచిదే కాదని టెస్ట్ చేయడానికి వాళ్ళ ప్రాసెస్ చూసి నాకే మర్చిపోయింది. ఒక ముత్యంకి ఇంత ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి, ఒక మంచి ముత్యమే కాదని వారు డిక్లేర్ చేయడానికి, సర్టిఫై చేయడానికి, ఆ సర్టిఫికేషన్కి ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడే ఎక్కడ వారణాసిలో స్టార్ట్ చేశారట మన ఇండియాలో. అది మంచి ముత్యమే కాదా? ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత, ఇన్ని లక్షలు పెట్టుకున్న తర్వాత అది ఒకవేళ మంచి ముత్యం కాకపోతే మనం పెట్టినటువంటి డబ్బు అంతా కూడా వ్యర్థమైపోద్ది అని అనుకోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారనమాట.
అది యుఎస్లో ఉండేది. ఆ తర్వాత కొన్ని బ్రాంచెస్ ప్రకారం అలాగలాగా ఏర్పడింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మంచి ముత్యమే కాదని చెప్పేసి దాన్ని స్కాన్ చేసి దాని తర్వాత మళ్ళీ ఎక్స్రే చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ ప్యూరిటీ అంతా గుర్తించి ఏం చేస్తారంటే ఇది మంచి ముత్యమని డిక్లేర్ చేసి సర్టిఫై చేస్తారు. అందుకే ఈ యొక్క ఏదన్నా ఆర్నమెంట్ మనం కొంటున్నప్పుడు మీరు ఒకవేళ పెద్ద పెద్ద జాయిలిక్కస్ కానీ లేదంటే మల్బర్ గోడ్స్లో కానీ మీరు ఏదన్నా కొంటున్నప్పుడు వాళ్ళకు కూడా మీదకి ఏం చూపించాలంటే జిఐ అనబడిన సర్టిఫికేట్ మీకు చూపించాలి. మీరు పెడుతున్నటువంటి డబ్బుకి అది ప్రాముఖ్యమైనదే కాదు, అది శ్రేష్టమైనదే కాదని మీకు తెలియాలంటే వారు అక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఏం చేయాలంటే ఇది మంచి ముత్యం అన్న సర్టిఫికేట్ మీకు చూపించాలి. ఒకవేళ సర్టిఫికేట్ మీకు చూపించగలకపోతే దాని అర్థం ఏంటంటే ఇది మంచి ముత్యము కాదు. నేను చెప్పాను కదా, అందుకే ఫ్యాన్సీ షాపులో దొరికే ముత్యం వేరు, గోల్డ్ షాపులో దొరికే ముత్యము వేరు. ఫ్యాన్సీ షాపులో దొరికే ముత్యం ఏ ముత్యం? అది ఎవడు పడతాడు అమ్మేసే ముత్యం. అది గోల్డ్ షాపులో దొరికే యొక్క ముత్యం ఎటువంటిది? పేడలు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా అమూల్యమైనది. అందుకే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఇప్పుడు ఇంతగా ఈ ప్రాసెస్ అంతా కూడా అవ్వడానికి ఎంత ప్రాసెస్ పడుతుంది, ఒక ముత్యం అవ్వడానికి ఎంత ప్రాసెస్ పడుతుంది. ముత్యం అంతా అయిన తర్వాత అది శ్రేష్టమైనదా కాదా కనుగొనడానికి మరలా ఒక రీసెర్చ్ అనేది పడుతుంటుంది. ఒక విశ్వాస జీవితం కూడా అటువంటిదే. పరలోక రాజ్యంలో మనం చేరాలంటే, పరలోక రాజ్యంలో మనం అంత శ్రేష్టముగా కనబడాలంటే, పరలోక రాజ్యంలో మనం దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే ఒక మంచి ముత్యాన్ని పోలినటువంటి విశ్వాసపు అనుభవాన్ని మనము కలిగి జీవించాలి. నేను అందుకంటాను, విశ్వాసులు చాలామంది ఉండొచ్చు, ఈరోజు క్రైస్తవులుగా చాలామంది ఉండొచ్చు, కానీ నిజమైన వర్తకుడైనటువంటి యేసుక్రీస్తు మన దగ్గరకు వస్తే ఆయన మనల్ని కొనుక్కునే రీతిగా మన యొక్క స్వభావము, మన యొక్క ప్రక్రియ, మన యొక్క స్థితి ఉండగలుగుతుందా లేదన్నది మనము ఎవరికి వారమే ప్రశ్నించుకోవాలి. అందుకే పరలోక రాజ్యం అనేది చాలా శ్రేష్టమైంది. పరలోక రాజ్యం అన్నది చాలా శ్రేష్టమైంది. పరలోక రాజ్యం అన్నది అన్నిటికంటే ఉన్నతమైంది. ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో చేరాలంటే ఎటువంటి వారుగా ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే ఎలా ఉండాలట? మంచి ముత్యాన్ని కొనవెదికే వర్తకును మనం అట్రాక్ట్ చేసే రీతిగా ఉండాలట. ఇప్పుడు నువ్వు ఈ లోకంలో జీవించవచ్చు, ఈ లోకంలో మలినం నిన్ను అంటుకుని ఉండొచ్చు. ఈ లోకము చాలాసార్లు అంటుంటారు కదా, అది ఏదో బలహీనతలు ఉండండి, తప్పు అవుతుంటాం, తప్పదు కదా అంటారు చాలామంది. ఏమంటారు? నేను ఒకసారి మీకు చెప్పాను కదా, అంటే మనకు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అవుతున్నప్పుడు ఒకసారి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం క్రీక్ దగ్గర. ఆ ఫ్రెంచ్ వాళ్ళు బ్యాండ్ దొరకు పెట్టారు. ఆ ఫ్రెంచ్ వాళ్ళు బ్యాండ్ దొరకు పెడుతుంటే వాళ్ళు కొట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని ఏమో ఎంటర్టైన్గా పెట్టారు. ఈ బ్యాచిలర్స్ అందరూ కూడా వారం అంతా లోపల ఉండి ఒకసారి బయటికి వెళ్ళేసరికి కొంచెం ఈ బ్యాండ్ మరియు దారం అంటే మనకి ఊరేగింపులు జరుగుతాయి కదా, ఆ ఊరేగింపు జరిగినప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం బాడీ నిలబడదు, కొంచెం ఈ దరువు కొంచెం గట్టిగా వేస్తుంటాయి. వాళ్ళు కొట్టుకుంటూ వెళ్తున్నారు. మొట్టమొదటి స్టార్ట్ చేశాడు సరదాగా డ్యాన్స్ వేస్తే ఆయన చూసి ఇంకో 10 మంది జాయిన్ అయ్యారు. వీళ్ళని చూసి వీళ్ళని చేస్తున్నారు, ఈ ఫ్రెంచ్ బ్యాండ్ చితక్ కొడేస్తున్నారు వాళ్ళు. మేము చూస్తున్నాం, నేను ఎలా చూస్తున్నాను, నా పక్కన సహోదరుడు ఉన్నాడు, సహోదరుడు చూస్తున్నాడు, చూసి 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 అంటున్నాడు, మనకు అది అడ్డొచ్చేసింది కానండి ఏది మనకి ఇది అడ్డొచ్చేసింది కానండి, నాకు కూడా లేదంటే నాకు కూడా వస్తుందని 3 వస్తుందండి వేసేద్దాం అని అంటున్నాడు. ఏది అడ్డొచ్చింది మనకి? ఇది కంపల్సరీ అడ్డు వస్తుంది. అడ్డు రాకపోతే అది అసలు భక్తే కాదు. అసలు అది ఆ కంట్రోల్ లేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కంట్రోల్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్ అనమాట. వాక్యం అదే చెప్తుంది. పౌలు భక్తుడు అంటాడు, నాకు అన్నీ చేసే స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా చేయగలను, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు కూడా నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి. ఈ కంట్రోలింగ్ అన్నది ఉండాలి. ఈ యొక్క ఆయిస్టర్ని మనం చూసినప్పుడు అందులో చేరినటువంటి ఈ అపవిత్రమైన పదార్థం నాకెందుకులే అని అది కూడా అపవిత్రం అయిపోయేది. కానీ అపవిత్రమైన పదార్థంలో ఉన్నది ఏంటి తయారు చేస్తుందంటే ఒక శ్రేష్టమైన పదార్థాన్ని తయారు చేస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు లోకములో ఉన్నప్పుడు, లోక పరిస్థితులు చూసినప్పుడు, లోక పరిస్థితులు చూసి ఇవి నాకెందుకని నువ్వు అనుకుంటున్నావు. లోకములో మనం ఎలా కనబడాలో తెలుసా?
లోకంలో జీవిస్తున్నట్టు నీవు నేను ఎలా కనబడాలో తెలుసా? దేవునికి మంచి ముత్యం వల్ల మనము కనిపించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మంచి ముత్యాన్ని ఎవడో తయారు చేయలేదు. మంచి ముత్యాన్ని ఎవరు తయారు చేస్తారో తెలుసా? దానికి అదే తయారు చేస్తుంది. అనగా మంచి ముత్యంగా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి, దేవుని కొరకు యోగ్యమైన పాత్రగా. మంచి ముత్యంగా నీకు నువ్వు దేవుని ఎదుటి కనుపరుచుకుని ఒక సాధనంగా నీకు నువ్వు చేసుకోవాలి. గాడ్ ఎప్పుడు కూడా దేన్ని ఇష్టపడి ఉంటాడంటే, ఒకడి చేత రిమోట్ చేయబడినదాన్ని గాడ్ ఎప్పుడు కూడా ఇష్టపడ్డావు. దేవుడు ఎప్పుడైనా సరే చూడండి, ఇండిపెండెంట్ గాడ్ మానవుడికి ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా మానవుడికి ఇచ్చింది. ఆదాముకి ఏమన్నాడంటే, ఆదామా ఇదిగో నీకు అన్నీ ఇచ్చాను, అన్నీ తిను, కానీ మధ్యలో నా చెట్టును నువ్వు తినకు. దేవుడు కావాలంటే ఆ చెట్టుని తీసి ఆదాము కనబడకుండా ఒక 10 కిలోమీటర్ల దూరంలో పెట్టవచ్చు. కానీ ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆదాము దగ్గర పెట్టాడు. అప్పటి వరకు బాగానే ఉన్నారండి, వాళ్ళు రూములకు వెళ్ళారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు, వాళ్ళ రూములకు వెళ్ళారండి. వాళ్ళ రూములకు వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? మొత్తం అంతా స్వభావం అంతా కూడా మారిపోయింది. చాలామంది చెప్పుకుంటారు కదా, దుబాయ్ వెళ్ళే వరకు బాగానే ఉన్నారండి. ఎవరు? ఆడవాళ్ళట, కొంతమంది ఆడాలి, అందరు కాదు. దుబాయ్ వెళ్ళే వరకు బాగానే ఉన్నారు. దుబాయ్ వెళ్ళొచ్చిన తర్వాత ఎలాగయ్యారు తెలుసా? నేను చెప్పాను కదా, ఒకసారి స్టాప్ చేశాను. అది నివాసం చేసే దేన్ని కూడా దాన్ని తాకనవదనమాట. ఒక అపవిత్రమైన దాంట్లోనికి వెళ్తే అపవిత్రమైన దానిలో నుండి శ్రేష్టమైన దాన్ని రిలీజ్ చేస్తుంది. జాన్ ఆన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అపవిత్రమైన దానిలో నుంచి శ్రేష్టమైన దానిని తీసుకొచ్చింది. చాలాసార్లు చాలామంది అంటుంటారు, అప్పటి వరకు బాగానే ఉన్నాడండి, వాళ్ళతోటి వెళ్ళనంతసేపు బాగానే ఉన్నాడు, కానీ వాళ్ళతో వెళ్ళాడు పాడేవాడు. అంటే వాడికి ఏం లేదు, టోటల్గా దిమాక్ లేదన్నమాట. ఏం లేదు. బుద్ధి జ్ఞానములు గలవారట అన్ని వివేచిస్తారట. ఏం చేస్తారు? బుద్ధి జ్ఞానములు కలిగిన వారు అన్నీ వివేచిస్తారు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు కదా, అన్నిటి అందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి. ప్రపంచంలో చాలా రకాల పాటలు ఉన్నాయి, కానీ ఏ పాట వినాలో అది మన చెవికి మనం నేర్పించాలి. ప్రపంచంలో చూసేవి చాలా ఉంటాయి, ఏది చూడాలో మన కన్నుకి మనము. ప్రపంచంలో మాట్లాడాలంటే మాట్లాడాల్సిన మాటలు చాలా ఉంటాయి, ఏది మాట్లాడాలో మనము మన పిల్లలకు నేర్పించాలి. భక్తి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఇండిపెండెంట్. గాడ్ ఎప్పుడు కూడా మన కూడా ఉండి ఒరే నువ్వు ఇది చేయి నువ్వు ఇది చేయి అని చెప్పడు. ఈ యొక్క ఆయిస్టర్కి ఎవడన్నా నేర్పిస్తాడో ముచ్చించేయమని? ఆయిస్టర్కి ఎవడన్నా నేర్పిస్తాడో ముచ్చించేయమని? ఎవడ నేర్పించలేదు. అటువంటిది మానవుడిగా దేవుడు మనకంత ఎందుకు ఇండిపెండెంట్ ఇచ్చాడంటే, మనం కూడా అంత మంచి ముత్యంలో దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితము జీవించాలని, ఒక శ్రేష్టమైన బ్రతుకు మనం బ్రతకాలని. దేవుడు నీ నుండి నా నుండి ఆశించేది ఎటువంటిది తెలుసా? మంచి ముత్యం వల్లే మంచి క్యారెక్టర్స్ దేవుడు మన నుంచి ఆశించేది. దేవుడు నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఒక మంచి వర్తకుని వలె విశ్వాసమైన మన దగ్గరకు వచ్చి ఆయన పరిశీలన చేస్తున్నప్పుడు, ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నిజ వర్తకుడిగా మన దగ్గరకు వచ్చినప్పుడు, నిజ వర్తకుడిగా మనల్ని పరిశీలన చేస్తున్నప్పుడు, నిజ వర్తకునిగా మనం పరిశీలన చేస్తే ఒక ముత్యాల గంపలో ఉన్నటువంటి ఒక ముత్యాల గంప వలె విశ్వాసలేమని మన అందరూ కూడా ఉంటే ఏ మంచి ముత్యాన్ని ఆయన పిక్ చేసుకుంటాడంటారు? ఒకసారి ఆలోచించండి. మంచి ముత్యాలు కొనేవాడికి, ఇప్పుడు చేపల వ్యాపారం చేసే వాళ్ళకి చేపలతోటి పరిచయం ఉన్న వాళ్ళకి ఎటువంటి చేప కొనాలో బాగా తెలుసు. ఇప్పుడు సిటీ నుంచి వచ్చిన అమ్మాయి అనుకోండి, ఏ చేప కొనాలో తెలియదు. సర్వసాధారణంగా కొంచెం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి, గోదావరి పరిసరాల్లో తిరిగిన వారికి ఏ చేప కొనాలో బాగా తెలుసు. ఏం చేస్తారు? చేప మంచిదో కదా తేలాలంటే ముందు సంకేత చూస్తారు. మొన్న ఏదో ఫిష్ మార్కెట్ తీసుకెళ్తే మా సౌజన్ ఏదో ఎక్స్పర్ట్ లాగా ఎలా లేపు చూస్తుంది చేపని. అమ్మాయికి అసలు ఏం తెలియదు. అన్నీ నేను కొంటనే తప్ప తెలియదు అసలు ఏమని. పైగా ఆ సంకేత చూస్తుంది, ఆ తెల్లగా ఉన్నదాన్ని ఎత్తి చూసి ఇది బాగుంది అంటుంది. ఆమె ఏదైతే పట్టుకుందో దానికంటే శ్రేష్టమైన ఎదురుగుండా ఉంది, ఇది మంచిది అంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏ చేప కొనాలో మనం తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఏది మంచి చేపో ఏది చెడు చేపో ఆ సంకేత మనం చూస్తాం. అంటే మనకు తెలుసు ఏది కొనాలో ఏది కొనకూడదని. అలాగే మనం చూస్తాం, మంచి ముత్యాలు కొనే వర్తకుని మనం పరిశీలన చేస్తాం. మంచి ముత్యాలు కొనే వర్తకుడు అందులో ఎక్స్పర్ట్ కనుక ఏది మంచి ముత్యమో ఏది మంచి ముత్యమో కాదో ఈజీగా
అనలైజ్ చేయగలరు. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే పరలోక రాజ్యానికి ఎటువంటి పరలోక రాజ్యం ఒక రాజ్యం అయితే ఆ రాజ్యానికి తీసుకునే వర్తకునిగా ఆ బిజినెస్ ప్రాంతంలో ప్రవేశపెట్టే ఒక వర్తకునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఎటువంటి వారిని చూస్తారట? ఎటువంటి వారిని చూస్తారైనా? మంచి ముత్యాలను కొనవెదికే వర్తకుని పోలి అంటాడట. ఒకవేళ ఈ మంచి ముత్యం మీద దొరికితే ఈ మంచి ముత్యం కోసం ఏం చేస్తాడట ఆయన? తనకి కలిగిందంతా కూడా అమ్మేసి ఏం చేస్తాడట? దాన్ని కొంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? మనల్ని అందరూ కూడా మంచి ముత్యాలుగా చేయాలని. యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా? ఈ మంచి ముత్యాల కొరకు తనకున్నదంతా కూడా క్రయధనముగా అర్పించి సిలువ యాగం ద్వారా మంచి ముత్యాలను అనేకమంటి ఆయన తయారు చేయాలని. యేసుక్రీస్తు వారు అందుకే ఈ లోకానికి వచ్చి ఆయన క్రయధనాన్ని చెల్లించి సంఘం అనే శరీరాన్ని విమోచించడానికి కారణం ఏంటో తెలుసా? అనేకమైన మంచి ముత్యాలను ఆయన కొరకు తయారు చేయాలని. ఇప్పుడు ఆయన అంత ధనాన్ని వెచ్చించి ఆయన సర్వాన్ని వెచ్చించి ఆయన మంచి ముత్యాలను కొనవెదగడానికి అంత సిద్ధంగా ఉంటే మనం ఏం చేయాలి? మంచి ముత్యంగా మనం జనరేట్ చేసుకోవాలా, లేదంటే ఒక ఆర్టిఫిషియల్ ముత్యంలా అలా ఉండిపోవాలంటారా? మంచి ముత్యంలో మనల్ని మనం ఏం చేయాలి? దేవుని కొరకు శ్రేష్టమైన మంచి ముత్యంగా మనం మార్చుకోవాలి. నువ్వు మంచి ముత్యంగా జీవించగలిగితే, ఒక శ్రేష్టమైన ముత్యంగా నువ్వు జీవించగలిగితే నీ దగ్గరికి ఎవడో రానవసరం లేదు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదట. కానీ వర్తకుడు ఎవరి దగ్గరకు వస్తాడట? ఆయనే మన దగ్గరికి ఒక వర్తకునికి వచ్చి మంచి ముత్యాన్ని కొనుక్కుంటాడట. ఇప్పుడు ఈ యొక్క సెకండ్ టైప్ ముత్యాలు ఉంటాయి చూసారా? ఈ సెకండ్ టైప్ ముత్యాలను ఏం చేయాలి? అమ్మడానికి బేరం పెట్టుకోవాలి. సెకండ్ టైప్ ముత్యాలను ఏం చేయాలి? అమ్మడానికి. మీరు షాప్లోకి వెళ్తున్నప్పుడు ఆడు ఎంత చెప్తాంతో కొనేస్తారా? షాప్లోకి వెళ్తున్నప్పుడు, ఈ జ్యువెలరీ షాప్లోకి వెళ్తున్నప్పుడు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు వాడు 2000 చెప్తాడు. మీరు ఎక్కడికి వస్తారు? సరే 2000 అని చెప్పేసి కొనేస్తారా? ఇమీడియట్గా మీరు అనే మాట ఏంటి? వీడు ఎంత రేటు చెప్తున్నాడు, డూప్లికేట్గా ఎంత రేటు చెప్తుండే ఏంటి అంటారు మీరు. ఆ 2000 ఎక్కడ తీసుకొస్తారు? స్టార్టింగ్ 2000ది 1000 అంటే డైరెక్ట్ అంతే, ఎందుకంటే డూప్లికేట్ అని. అదే మంచి ముత్యానికి నెతుక్కుంటూ వెళ్ళాలి, ఎంత ధర పెడితే అంత చెల్లించాలి. అందుకంటాడు పౌలు భక్తుడు, క్రీస్తు ఈ సంఘాన్ని ప్రేమించడానికి క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు, తన సర్వం వెచ్చించుకున్నాడు, తన సర్వము చెల్లించాడు. ఎందుకంటే మంచి ముత్యాలు అనేకమంటి పరలోక రాజ్యంలో ఆయన తీసుకుని వెళ్ళాలని. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినట్టు మనం అందరం కూడా ఎటువంటి అనుభవం కలిగి ఉండాలంటే మంచి ముత్యం వంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఈ మంచి ముత్యం ఏం చేస్తుందంటే, ఎలా వస్తుందంటే, తనలో ఉన్నటువంటి మలినాన్ని తను మలినం చేసుకోకుండా, ఆ మలినాన్ని బట్టి దాన్ని మలినం చేసుకోకుండా, ఆ మలినమైన పదార్థాన్ని ఒక శ్రేష్టమైన పదార్థంగా మారుస్తూ, ఆ శ్రేష్టమైన పదార్థంగా మార్చడమే కాకుండా ఆ శ్రేష్టమైన పదార్థం అనేక మందికి ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మార్చే ఒక ఉన్నతమైన ప్రక్రియగా ఇదంతా కూడా చేసుకునే రీతిగా ఉండదు. ఒక విశ్వాసం ఉన్నటువంటి నీవు లోకంలో జీవిస్తున్నప్పుడు నీలో దేవునికి విరోధమైన ఏ మలిన కార్యం వచ్చినా కానీ నువ్వు దాని ద్వారా మలినమైపోవడం కాదు, కానీ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఆ మలినంలో నుండి తప్పించబడి దేవుని కొరకు ఒక శ్రేష్టమైన పదార్థంగా, ఒక శ్రేష్టమైన శ్రేయస్కరమైన, అనేక మందికి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, అనేక మంది ఎదుట విలువైనటువంటి ఒక మంచి ముత్యంగా నువ్వు తయారు చేసుకోగలిగినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? వర్తకుని యొక్క మనస్సును, వర్తకుని యొక్క కనుదృష్టిని ఆకర్షించే రీతిగా నువ్వు ఉంటావు. నేను మరలా చెప్తున్నా, నీ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ఒక వర్తకునిగా మన దగ్గరకు వస్తే ముత్యాలుగా పిలబడే మనము, ముత్యాలనే విశ్వాసాలుగా పిలబడే మనము యేసుక్రీస్తు వస్తే పిక్ చేసుకునే మంచి ముత్యంగా మనం ఉండగలుగుతాము. మంచి ముత్యం మంచి క్యారెక్టర్స్ మనలో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈ యొక్క మంచి ముత్యానికి కలిగినటువంటి క్యారెక్టర్స్ మనకు కలిగి ఆయన యొక్క కృపలో దయలో మనం కొనసాగుదాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించి బలపరిచి స్థిరపరచును గాక.